హాయ్ ఎవ్రీవన్. నేను అఖండ 2 సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుంది. బాలయ్య బాబు యాక్టింగ్ ఇరగదీశాడు. ఎంతలా అంటే ఫస్ట్ టైం నా లైఫ్‌లో ఒక సినిమా కూర్చొని కంటే నిల్చొని ఎక్కువసేపు చూశాను. నేనే కాదు, థియేటర్‌లో 80% ఆఫ్ ది ఆడియన్స్ సినిమా అంతా నిల్చొనే ఉన్నారు. అంత బాగుంది సినిమా. అలాంటి సినిమాలు సంవత్సరానికి ఒకటైనా వస్తే బాగుండని నాకు చాలా అనిపించింది. త్రూఅవుట్ సినిమా అంత ఎంజాయ్ చేశాను నేను. అండ్ చాలా సీన్స్‌కి అయితే గూస్ బంప్స్ వచ్చాయి. బాలయ్య బాబు, బోయపాటి, థమన్ కాంబినేషన్ అయితే ఎర్రగా తీశాడు. అండ్ ఒకటే చెప్పగలను, ఆ క్యారెక్టర్‌లో బాలయ్య బాబు తప్ప ఇంకెవ్వరిని మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. అంత ఎరగదీసి చించి చాటాడాడు బాలయ్య బాబు. జై బాలయ్య. కానీ బయటకొచ్చి చూసాక నేను థియేటర్‌లో చాలా అప్లాస్ చూసాను. జై బాలయ్య స్లోగన్స్ అసలు జనాలు విపరీతంగా ఎంజాయ్ చేశారు. నేనైతే బయటకొచ్చాక నేను క్వైట్ ఆపోజిట్ చూసాను. ట్విట్టర్ రివ్యూ మిడ్‌నైటే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. నెగెటివ్ పీఆర్ అంతా. రోతగా ఉంది, చూడలేకపోతున్నాం అది ఇది అని. నాకు అస్సలు అర్థం కాలేదు. ఆ సినిమాలో నువ్వు చూడలేకపోతుంది ఏముందో. సనాతన ధర్మం వీటన్నిటి గురించి బాలయ్య బాబు డైలాగ్ చెప్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. మనకి ఈ సనాతన ధర్మం ఎలాగో తెలీదు. మనం బుక్స్ చదవము, ఏదైనా వీడియోలో పంతులు చెప్తున్నా మనం వినం. ఎందుకంటే మనం చాలా బిజీ కదా. అట్లీస్ట్ సంవత్సరానికి ఒకసారి ఇలాంటి సినిమాలు వస్తే అట్లయినా మనకు తెలుస్తుంది మనం ఎలాంటి దేశంలో ఉన్నాము, ఎంత గొప్ప చరిత్ర ఉంది మన దేశానికి, ఎంత గొప్ప గుర్తింపు ఉంది మన దేశానికని ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు తెలుస్తుంది కదా. కానీ వీటికి నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నామంటే వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, మీకు సినిమా చూడడం రాదు, మీరు ఒకరిని చూడనివ్వరు అని మీరు అనుకుంటారు. కానీ జై బాలయ్య అది ఒక స్లోగన్ కాదు, ఒక డివోషనల్గా వచ్చే ఒక మాట అనమాట. మిగతా హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, బాలయ్య బాబుకి భక్తులు ఉంటారు. భక్తులు మీరు ఎప్పటికీ మార్చలేరు. జై బాలయ్య.